ఎంతో మంది మంచి నటులను మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కో పాత్రలో మంచి పేరు వస్తుంది. కానీ చాలా అరుదుగా ఢిల్లీ గణేష్కు తమిళనాడు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకమైన పేజీ ఉంటుంది. అదే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ రోల్. ఈ పాత్రలో ఆయన అద్భుతంగా జీవిస్తారు. ఎన్నో వందల సినిమాల్లో నటించారు ఆయన. 400 సినిమాల్లో యాక్ట్ చేసినా కూడా దాదాపుగా 200 మూవీస్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా హీరో పాత్రకు బలమైన క్యారెక్టర్స్ను పోషించి సినిమా కథను తన అభినయంతో అద్భుతమైన సెటిల్ డైలాగ్ డెలివరీతో ఆయన పాత్రకు ప్రాణం పోసేవారు. ఆయన ఏ సినిమాల్లో డైలాగ్ చెప్పినా కూడా ముందు ఎక్స్ప్రెషన్స్తోనే ఆయన డైలాగ్ మొదలవుతుంది. పాత్ర బరువును మాటల్లో పలికిస్తారు. స్వయంగా ఆయన డైలాగ్ డెలివరీ చూసి లెజెండరీ దర్శకుడు మణిరత్నమే ఆశ్చర్యపోయారు. తాను వివరించిన డైలాగ్ను సీన్ను తన అభినయంతో 100 రెట్లు సినిమా సీన్ను డెవలప్ చేస్తున్నారని మొదట్లోనే పొగిడారు ఆయన. 1980లో వచ్చిన నాయకన్ పాత్రలో కమల్ వెంటే ఉంటూ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 1990లో వచ్చిన మైకేల్ మదన్ కామరాజులో సైతం ఢిల్లీ గణేష్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయనకు నటనంటే పిచ్చి. కానీ అందరికీ అనుకున్న లక్ష్యాలు నెరవేరవు కదా. అందుకే కష్టపడి చదివి ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం సంపాదించారు. దాదాపుగా 10 ఏళ్లు పనిచేశారు. కానీ సినిమా మీద ప్రేమ మాత్రం చావలేదు, ఇంకా పెరిగింది. దీంతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం వదిలేసి మళ్లీ సినిమాల బాట పట్టారు ఢిల్లీ గణేష్. ఇక అప్పటికే ఎంతో మంది టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ దృష్టిలో పడ్డారు గణేష్. ఆయనలోని టాలెంట్ ను ఆడిషన్ ద్వారా గుర్తించిన బాలచందర్ 1976లో పత్తిన ప్రవేశన్ అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆయనే గణేష్ పేరు ముందు ఢిల్లీ అని పేరు పెట్టారు. ఎందుకంటే అప్పటికే గణేష్ అనే పేర్లు చాలా ఉన్నాయి. జమినీ గణేష్, శివాజీ గణేశన్ ఇలా చాలా ఉన్నాయి. దీంతో ఢిల్లీలో థియేటర్ ఆర్టిస్ట్ గ్రూప్ లో మెంబర్గా ఉన్నానని చెప్పిన ఆయన పేరు ముందు ఢిల్లీ అనే పేరు బాగుంటుందని బాలచంద్రే సూచించారు. ఆ తర్వాత ఆయనకు కొన్నాళ్ల పాటు సినిమా ఛాన్సులు రాలేదు. దీంతో గణేష్ మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో స్టెనోగ్రాఫర్గా పనిచేశారు. అయితే 1981లో యంగమ్మ మహారాణి అనే సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచే కమల్ హాసన్కు బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. మణిరత్నం ఢిల్లీ గణేష్లోని నటనను నాయకన్ సినిమా షూటింగ్లో చూసి అబ్బురపడ్డారు. ఆ తర్వాత ఇక ఆయన వెనుదిరిగి చూడలేదు. కమల్ ఏ మూవీ చేసినా కూడా పెద్ద పాత్ర ఢిల్లీ గణేష్కి వచ్చేది. అన్వేషణుగం, తెనాలి, అపూర్వ సహోదరగల్ ఈ సినిమాల్లో అన్ని కూడా కమల్ హాసన్తో నటించారు. నటన, డైలాగ్ డెలివరీతో పాటు మంచి ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్తో పాత్రకు వైవిధ్యాన్ని తీసుకురావచ్చని నిరూపించారు ఢిల్లీ గణేష్. 1979లో జాతీయ అవార్డు దక్కిన పాసి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. నాటి నుంచే భిన్నమైన పాత్రల్లో నటించారు. యంగమ్మ మహారాణి సినిమాలో మంచి వ్యక్తిగా నటిస్తూ కనిపించిన ఆయన ఫ్యామిలీ మ్యాన్ గా ఉన్న సమయంలో ఓ అక్రమ మందంలోకి జారుకునే పాత్రలో ఆయన తన నటనతో బ్యాలెన్స్ చేసిన తీరు ప్రేక్షకులను వావనిపించింది. ఆ తర్వాత బాలచందర్ సింధు భైరవి సినిమాలో గురుమూర్తి పాత్ర తమిళ ప్రేక్షకుల గుండెల్లో నేటికి ఉంది. సినిమాలో సినిమా హీరో ఉన్నా కూడా సైడ్ క్యారెక్టర్తో, సపోర్టింగ్ క్యారెక్టర్తో కూడా పేరు తెచ్చుకోవచ్చని నిరూపించిన వ్యక్తి ఢిల్లీ గణేష్. ఇక ఆయనలోని కమెడియన్ను చెన్నమర్ రహస్యం అనే సినిమా బయటపెట్టింది. అప్పటి వరకు సీరియస్ పాత్రలో కనిపించిన గణేష్ కామెడీ థ్రిల్లర్లో మెరిపించారు. కంగాళీ కామెడీ గ్యాంగ్స్టర్గా ఆయన నటనతో ఎరగదీశారు. ఇక నాయకన్లో అయితే ఆయన పాత్ర చూసి మణిరత్నం అబ్బురపడ్డారు. ఎంత మేర నటించాలి, ఎంత గట్టిగా మాటను పలకాలి, ఎలా చూడాలో తన నటనతో చేసి చూపించేవారు ఆయన. ఇలా కొలబద్ద వేసి కూడా నటించొచ్చని తన న్యాచురల్ టాలెంట్తో చేసి చూపిస్తున్నారని కమల్ ముందే నాడు గణేష్ను పొగిడారట మణిరత్నం. అంతే, నాటి నుంచి కమల్కు కూడా ఆయన నటనంటే ఇష్టం. ఇక తన కెరీర్తో పాటు గణేష్ కెరీర్ను కూడా ముందుకు తీసుకెళ్లారు కమల్. కాదు, తన నటనతో ఆ పాత్రలను తన వద్దకే వచ్చేట్లు చేసుకున్నారు ఆయన. అపూర్వ సహోదరగల నుంచి కేడి బిల్లా, కిలాడి రంగ సినిమా వరకు అద్భుతమైన పాత్రలు చేశారు. ఇక అప్పటిదాకా సహాయక పాత్రలు చేస్తున్న ఆయన చేత అపూర్వ సహోదరగల సినిమాలో విలన్ పాత్ర చేయించారు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆ రోల్లో కూడా ఎరగదీశారు. అయితే ఇక్కడే తన నటనా టాలెంట్ కు సీక్రెట్ చెప్పారు ఆయన. ఇంత న్యాచురల్ గా ఎలా నటించగలిగారంటే ఆయన ఓ కారణం చెప్పారు. తాను ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నప్పుడు ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్ గా ఎన్నో నాటకాలు వేశాను. స్టేజ్ మీద నాటకం వేయడం వస్తే వెండి తెర మీద అద్భుత ప్రదర్శన చేయొచ్చు. ఇక పాత్రకు ఉన్న పరిధిని తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకుంటే యాక్టింగ్ చాలా సులభం అంటారు గణేష్. అయితే నటన ఎలా చేయొచ్చు అనేది బాలచందర్ నేర్పించిన పాఠం కూడా కారణమంటారు ఆయన. ఎందుకంటే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. సింధు భైరవి సినిమాలో బాలచందర్ మృదంగం వాయించే పాత్రకు ఎంపిక చేశారు. కానీ నటించి చూపించమంటే ఆయన చేసిన యాక్టింగ్ బాలచందర్కు అస్సలు నచ్చలేదు. దీంతో ఆ పాత్ర నీకు సూట్ కాదని బాలచందర్ చెప్పారట. అంటే ఆ పాత్ర నువ్వు చేయలేవని గురువుగారు పరోక్షంగా చెప్పారని బాధపడ్డారట గణేష్. దీంతో ఆయన నాకు 15 రోజుల సమయం కావాలని అడిగారట. అయినా కూడా బాలచందర్ పట్టించుకోలేదు. దీంతో 1 కాదు 2 కాదు దాదాపుగా 15 రోజుల పాటు తాగుబోతు మృదంగం ప్లేయర్గా ఆయన ప్రాక్టీస్ చేశారు. ఎన్నో రకాలుగా ఎక్స్ప్రెషన్స్తో ప్రాక్టీస్ చేసిన గణేష్ మళ్ళీ వెళ్ళి బాలచందర్ ముందు తన పాత్ర గురించి 10 రకాలుగా నటించి చూపించారు. అంతే, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నటన అంటే ఈ మాత్రం పిచ్చుంటే నిన్ను కొట్టేవాడుండడు గణేష్ అన్నారట బాలచందర్.
అందుకే ఆ మూవీ ఓపెనింగ్ సీన్ లోనే తాగి కచేరీకి వచ్చిన గణేష్ పాత్ర మీదకి కెమెరా రాగానే కత్తిలాంటి ఎక్స్ప్రెషన్ తో అదరగొట్టారు. అయితే గణేష్ లోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చింది కమల్ హాసన్ అని చాలా మంది సినిమా దర్శకులు చెబుతారు. ఇంకా చెప్పాలంటే ఆయన తన ప్రతి సినిమాలోని ప్రత్యేక పాత్రలకు ఆయన ఎంచుకునేవారట. కొన్నిసార్లు గణేష్ ఈ పాత్ర చేస్తే సినిమాకి కిక్ వస్తుందని తీసుకునేవారట. ఎందుకంటే ఆయన లుక్స్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఇరగదీసేస్తారు. ఇక మన తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే గణేష్ పాత్ర ఏంటంటే అన్వయ్ షణ్ముగి, అదే తెలుగులో బామనే సత్యభామనే. ఈ సినిమాలో కమల్ హాసన్ జెమినీ గణేష్ తో సరిసమానంగా ఉండే పాత్రలను ఢిల్లీ గణేష్కి ఇవ్వాలని అనుకున్నప్పుడు చాలా మంది వద్దన్నారు. సీరియల్స్ రోల్స్ చేసే ఆయనకు అంత కామెడీ రోల్ ఇవ్వడం కరెక్ట్ కాదు, నెగిటివ్ ఫీలింగ్ వచ్చి సినిమాకు మైనస్ అవుతుందని భావించారు. కానీ కమల్ హాసన్ ధైర్యం చేశారు. ఆయన రంగస్థలం నుంచి వచ్చిన నటుడు, ఏ పాత్రైనా పోషించగలరు అని గట్టి నమ్మకంతో చెప్పారు. నిజంగా అదే చేశారు. అందులో లేడీ కమల్ హాసన్ కనిపెట్టేందుకు గణేష్ పడ్డ తపన అంతా ఇంత కాదు. సీరియస్ రోల్ అయినా కామెడీ క్యారెక్టర్ అయినా ఎరగదీస్తారు గణేష్. కమల్ హాసన్ కెరీర్ గురించి చెబితే ఢిల్లీ గణేష్ గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే. కామెడీని కమెడియన్లా కాకుండా సీరియస్ గా చేయడం ఆయనకు అలవాటు. అదే కమల్కి ఇష్టం. అందుకే తాను ఇష్టపడ్డ సహనటుడి మరణంపై కమల్ షాక్ అయ్యారు. ఢిల్లీ గణేష్ మరణం చాలా బాధించింది. ఆయనతో నాకు ఎన్నో తీపి గుర్తులున్నాయి. కామెడీని చాలా ప్రత్యేకంగా చేసే నటుడు గణేష్ మాత్రమే. అలాంటి నటుడు మళ్ళీ దొరకడు. ఆయనతో నేను ఎన్నో పాత్రలు చేశాను. ఎన్నో మధుర క్షణాలు నాకున్నాయి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నేను మాత్రమే కాదు, ఢిల్లీ గణేష్ను సినిమాల్లోకి మంచి పాత్రలకు తీసుకోవాలని ఎంతో మంది తెగ ఆరాటపడేవారు. ఎందుకంటే ఏ పాత్ర ఇచ్చినా అందులో ఎమడగలిగే టాలెంట్ ఆయన సొంతమని కమల్ గుర్తు చేసుకున్నారు. ఇక తమిళ సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అనే గొప్ప పేరు తెచ్చుకున్నది ఢిల్లీ గణేష్ మాత్రమే. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ గణేష్ అనారోగ్యంతో నవంబర్ 9, 2024న రాత్రి సమయంలో చనిపోయారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. చివరిసారిగా ఇండియన్ 2లో నటించారు. ఇక కేవలం సినిమాలు మాత్రమే కాదు, తనని ఇష్టపడి కొంతమంది సీరియల్ పాత్రలు చేయమంటే కూడా ఆయన చేశారు. దర్శకుల అభిప్రాయాలను గౌరవించేవారు ఆయన. ఏ పాత్ర ఇచ్చినా ముందు హోంవర్క్ చేయడం ఆయనకు అలవాటు. సెట్స్ లోకి వచ్చే ముందే పాత్రను శరీరంలోకి వంట పట్టించుకుంటారు. ఒకవేళ దర్శకుడు కానీ అసంతృప్తిగా ఉన్నాడని అనుమానం వచ్చినా చాలు, పదే పదే మనసులో ప్రాక్టీస్ చేసి దాన్ని మళ్ళీ తెరపై చూపించేవారు ఆయన. పాత్రలంటే అంతిష్టం గణేష్కి. ఇలాంటి వారు చాలా అరుదు. పాత్ర ఏదిచ్చినా దర్శకుడు చెప్పినట్లు నటించేవారు అందరూ ఉంటారు. కానీ గణేష్ మాత్రం పాత్రను ఓన్ చేసుకుని నటిస్తారు. ఇక తెలుగులో కూడా కాస్త అనుబంధం ఉంది. 3 సినిమాలు తీశారు. జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమి నాగు. అయితే ఎవరికి దక్కింది? ఢిల్లీ గణేష్కి ఒక విషయంలో దక్కింది. మెగాస్టార్ చిరంజీవికి గాత్రదానం చేసిన వ్యక్తి గణేష్. ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది నిజం. కె బాలచంద్ర దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో 47 రోజులు అనే సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషలో తీశారు. తెలుగులో చిరంజీవి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే తమిళ్లో ఢిల్లీ గణేష్ చెప్పారు. ఇది జరిగింది 1981లో. ఇక ఆ తర్వాత మరో 10 ఏళ్లకు చిరంజీవి హీరోగా తెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చింది. ఆ సినిమాను తమిళంలో కాదల్ దేవతై అంటే ప్రేమ దేవతగా అనువదించారు. అందులో చిరంజీవికి మరోసారి ఢిల్లీ గణేష్ డబ్బింగ్ చెప్పారు. అలా మెగాస్టార్ చిరంజీవికి 2 సార్లు గాత్రదానం చేసిన ఘనత ఆయనకు దక్కింది. ఇక మొత్తానికి కోలీవుడ్ సినిమా పరిశ్రమ గణేష్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం వెండితెర మీద పాత్రలకు ప్రాణం పోసిన గొప్ప నటుడి మరణం బాధించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే అనారోగ్యంతో తన తండ్రి చనిపోయాడని గణేష్ కొడుకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. గణేష్కు 3 పిల్లలు. తన నటన, తన జీవితం మాత్రమే ఆయనకు తెలుసు. తనకు శక్తున్నంత వరకు నటించారు గణేష్. ఆయన మన మధ్య లేకున్నా కూడా పాత్రలు మాత్రం బ్రతికే ఉన్నాయి. కమల్ హాసన్ చేసిన ప్రతి సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు కూడా గణేష్ దగ్గరయ్యారు. కాకపోతే ఆయన పేరు చాలా తక్కువ మందికి తెలుసేమో. ఎందుకంటే ఆయన చేసిన డైరెక్ట్ తెలుగు మూవీస్ 3. కానీ ఆయన ఫేస్ చూస్తే మాత్రం ఈజీగా గుర్తుపట్టేస్తారు. అంత ఫేమస్. ఆ రోజుల్లో ఆయన తమిళ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు. పైగా ఆయనలా చేసే నటులు మన తెలుగులో కోకొల్లలుగా ఉన్నారు. అయితే తెలుగు సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయట. కానీ తనకు భాష రాని చోట సరిగా నటించలేమో అనే మాట చెప్పేవారు ఆయన. ఎందుకంటే భాష తెలిస్తేనే పాత్రకు ప్రాణం పోయొచ్చని నమ్మిన నటుడు ఆయన. 80 ఏళ్ల వయసులో ఢిల్లీ గణేష్ అనే గొప్ప నటుడు తన పాత్ర చాలించి జీవన రంగస్థలం నుంచి నిష్క్రమించారు. జోహార్. మరి ఢిల్లీ గణేష్ మిమ్మల్ని నవ్వించిన మీ ఫేవరెట్ సినిమా ఏదైనా ఉంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.